నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? పసుపు బోర్డు పేరిట మరో రాజకీయానికి తెరలేపుతున్నారా? ప్రస్తుత ఎంపీ అరవింద్ పై ఆరోపణాస్త్రాలు సంధించి మరోసారి ఎంపీ బరిలోకి దిగనున్నారా? లెట్స్ వాచ్. నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మరోసారి నిజామాబాద్లోనే అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆమె నిజామాబాద్లో మరోసారి పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నిజామాబాద్ ఎంపీని గురిపెట్టి పసుపు బోర్డు అస్త్రంగా విమర్శలు ప్రారంభించారు. తాను మళ్లీ నిజామాబాద్ ఎంపీ బరిలోకి దిగబోతున్నట్లు సంకేతాలు పంపారు. పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ రాసి ఇచ్చి ఓట్లు వేయించుకుని 3 ఏళ్లైనా ఎలాంటి బోర్డు తీసుకురాని నిజామాబాద్ ఎంపీని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కవిత ప్రకటించారు. పసుపు బోర్డు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని కలిశామని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశామని అన్నారు. వారి మద్దతు కూడా పొందామన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు కూడా పెట్టామని గుర్తు చేశారు. పసుపు రైతులకు అవసరమైన బాయిలర్లను పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీగా అందించామన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ అరవింద్ అవన్నీ తానే చేశానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాల కోసం అరవింద్ తెచ్చింది ఒక్కో రైతుకి 300 రూపాయలు మాత్రమేనన్నారు. ఆర్టీఐ ద్వారా తాను ఆ వివరాలను సేకరించానని అన్నారు. 3 ఏళ్లు ఓపిక పట్టినం, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బోర్డు తెచ్చే వరకు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. జిల్లా ప్రజలకు ఎంపీ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకున్న కవిత మళ్లీ మనసు మార్చుకుని ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని టీఆర్ఎస్ వర్గాల్లో క్లారిటీకి వచ్చాయి. పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ రాసి ఇచ్చి ఓట్లు వేయించుకుని 3 ఏళ్లైనా ఎలాంటి బోర్డు తీసుకురాని నిజామాబాద్ ఎంపీని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆమె ప్రకటించారు. జిల్లాలో రైతుల సమస్యకు రాజకీయ రంగు పొలిమి బీజేపీ అభ్యర్థి గెలిచారని, కానీ ఇప్పటివరకు బీజేపీ పార్టీ పసుపు రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటివరకు ఎంపీ అరవింద్ పై మాట్లాడలేదని, కానీ ఆయన అసత్య ప్రచారాలు చేస్తూ మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన తీరును ప్రజల ముందు ఉంచేందుకు మాట్లాడుతున్నారని అన్నారు. 3 ఏళ్ల నుంచి నాలుక మడత లేకుండా మాట్లాడుతున్న ఎంపీ సిగ్గుపడాలని కవిత మండిపడ్డారు. ఏ భాషలో అయినా హైస్పీడ్గా అబద్దాలు చెప్పడం బీజేపీకి సాధ్యమన్నారు. అబద్దాలు చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారో అరవింద్ ప్రకటించారని కవిత డిమాండ్ చేశారు. మద్దతు ధర ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించారు. అధర్మపురి అరవింద్ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్యపెడతారని కవిత ప్రశ్నించారు. ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉన్న అరవింద్ ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడో, ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి. మోకాళ్ల యాత్ర చేస్తారో మోకరిల్లుతారో కానీ పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతులే అడుగడుగున అడ్డుకుంటారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ఉచిత సలహాలు, ఉత్తిత్తి మాటలతో టైంపాస్ చేస్తున్న ఎంపీ అరవింద్ను ఇక నుంచి వదిలేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గెలిచిన 3 ఏళ్లలో పసుపు రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, అరవింద్ను 250 రూపాయల ఎంపీ అని అన్నారు. కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు అకస్మాత్తుగా ఆరోపణలు గుప్పించడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో నిజామాబాద్ రైతులకు ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అడిగారు. జిల్లాలో రైతు సమస్యలకు రాజకీయ రంగు పులిమి అనేక అబద్దాలు చెప్పి తప్పుడు హామీలిచ్చి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ గెలిచిందని కవిత ఆరోపించారు. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అనేక విషయాలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఎంపీ అరవింద్ సాధించేదేమీ లేదన్నారు. గెలిచిన వ్యక్తులకు కొంత సమయం ఇవ్వాలని భావించి ఎంపీ అరవింద్కు 3 సంవత్సరాల అవకాశం ఇచ్చామన్నారు. ఇక నుండి ప్రతి గ్రామంలో పసుపు బోర్డు ఏర్పాటుపై అరవింద్ను రైతులు నిలదీస్తారని తెలిపారు. ఓట్ల కోసం బాండ్ పేపర్ రాసిన ఎంపీ అరవింద్ పసుపు రైతులను మోసం చేశారని కవిత ఆరోపించారు. పసుపు రైతులు సాంగ్లీకి పోవాలంటూ ఎంపీ అరవింద్ ఉచిత సలహాలు, ఉత్తత్తి మాటలు చెప్తూ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 90,000 నుండి 1,00,000 మంది పసుపు రైతులకు గత 3 ఏళ్లలో ఎంపీ అరవింద్ 1,92,00,000 తెచ్చారు. అంటే ప్రతి రైతుకు కనీసం 250 రూపాయల లబ్ధి కూడా జరగలేదు. గత 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50,000 కోట్లు అందించింది. పసుపు రైతులకు మేలు చేయకుండా ఉచిత సలహాలు, ఉత్తుతి మాటలతో టైంపాస్ చేయడం అరవింద్కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. తాజా వ్యాఖ్యలతో కవిత మళ్లీ నిజామాబాద్ ఎంపీ సీటుకు గురిపెట్టారని టాక్ వినిపిస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని భావించగా ఇప్పుడు కవిత దీనిలో భాగంగా మళ్లీ ఎంపీ బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ దఫా ఎంపీగా కవిత గెలుపుకు ముందస్తు వేళ పావులు కదుపుతున్నారని సమాచారం.
అందుకే పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీని అస్త్రంగా మార్చుకున్నారని చర్చ సాగుతోంది. ఇప్పటికే అరవింద్పై స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే వరిపోరులో భాగంగా పసుపు బోర్డుపైన ఆయన ఇంటి వద్ద నిరసనలకు దిగారు. తాజాగా కవిత సైతం అదే ఎజెండాతో పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాలతో తెలంగాణలో మరోసారి రాజకీయాలు ఈటెక్కనున్నాయని టాక్ వెల్లువెత్తుతోంది.